లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గంపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగవలసిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. రాయలసీమ ప్రాంతంలో కొంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన లోక్సభ నియోజకవర్గం రాజంపేట. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలలో ఒకరు కేంద్ర మంత్రిగా పనిచేశారు, మరొకరు పార్టీకి లోక్సభ పక్ష నేతగా పనిచేశారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాగా మిగిలిన 6 నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబాలపల్లి, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో అంతర్భాగమై ఉండగా మిగిలిన 6 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయగా అన్నమయ్య జిల్లాలో మాత్రం జిల్లా కేంద్రాన్ని రాజంపేట నుంచి రాయచోటికి మార్చారు. జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాలకు భౌగోళికంగా రాయచోటి మధ్యలో ఉండటమే అందుకు కారణమని ప్రభుత్వం చెప్తోంది. ఎన్నికల సంఘం ఈ సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం రాజంపేట పార్లమెంటు పరిధిలో 16,42,282 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,34,498 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 1,671 మంది బ్యాలెట్ పేపర్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరితో పాటు 144 మంది ట్రాన్స్జెండర్స్ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. ఇక్కడి నుంచి తొలిసారిగా పోటీ చేసిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం ఒక చరిత్ర. టిఎన్ విశ్వనాథరెడ్డి రాజంపేట మొదటి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో రాజంపేట పార్లమెంటుకు రెండోసారి ఎన్నికలు జరిగాయి. అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న టిఎన్ విశ్వనాథరెడ్డిపై స్వతంత్ర పార్టీ అభ్యర్థి సిఎల్ నరసింహారెడ్డి 17,265 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ నరసింహారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పి పార్థసారథి 66,549 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పి పార్థసారథి పార్లమెంటు సభ్యుడిగా 1980 వరకు గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత 1984లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎస్ పాలకొండ్రాయుడు మొదటిసారి ఎంపీగా గెలిచారు. తిరిగి 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సాయి ప్రతాప్ గెలుపొందారు. అప్పటి నుంచి 1998 వరకు వరుసగా 4 సార్లు గెలిచి సాయి ప్రతాప్ రికార్డు సృష్టించారు. ఆ మరుసటి ఏడాదే అనగా 1999లో జరిగిన ఎన్నికల్లో గునిపాటి రామయ్య టీడీపీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. తిరిగి 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి సాయి ప్రతాప్ మరోసారి ఎంపీ అయ్యారు. 2009లో కూడా ఆ పార్టీ నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పివి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలిచారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన దగ్గుబాటి పురంధేశ్వరిపై 174,762 ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత 2019లో కూడా వైసీపీ నుంచే పోటీ చేసిన మిథున్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్లతో గెలిచారు.
ప్రస్తుతం ఈయన ఆ పార్టీ లోక్సభ పక్షనేతగా కూడా ఉన్నారు. ఇక్కడి ఓటర్లు చైతన్యవంతమైన వారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శనం. 2004లో 69.50% పోలింగ్ నమోదు కాగా 2009 సాధారణ ఎన్నికల్లో 75.92% పోలింగ్ నమోదైంది. 2014లో మరికొంత పెరిగి 77.87% ఓటింగ్ నమోదైంది. గడిచిన ఎన్నికల్లో అంటే 2019లో 79.26% పోలింగ్ జరిగింది. దీనిని బట్టి ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త ఓటర్లు నమోదు అవడం, అంతే చురుకుగా వారు ఓటింగ్లో పాల్గొనడం గమనించవచ్చు. మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలు త్వరలో ప్రకటించే అవకాశముంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. సరైన నీటి సౌకర్యం లేక వర్షాధార పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు రైతులు. పండ్ల తోటల పెంపకానికి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పెట్టింది పేరు. వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, మామిడి లాంటి పండ్ల తోటలను రైతులు సాగు చేస్తుంటారు. డ్రిప్ సిస్టంలోనే ఉద్యానవన పంటలకు నీరందిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కృషి సించాయి యోజన ద్వారా డ్రిప్ పరికరాలను సబ్సిడీ రూపంలో పొందేవారమని, ప్రస్తుతం అవి అంతగా లభించడం లేదని రైతులు అంటున్నారు. పంట నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ రూములు ఎంతో అవసరం. ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ రూమ్లను నిర్మించడంలో జాప్యం చేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వీటికి నష్టం వాటిల్లినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంది. ఈ పథకంలో రైతు వాటాగా చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు రాష్ట ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అది సకాలంలో చెల్లించకపోవడంతో ఇటీవల సంభవించిన మిచిగాన్ తుఫాన్ కారణంగా కలిగిన నష్టానికి పరిహారం పొందలేకపోయామని రైతులు అంటున్నారు. అందువల్ల ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతంలోని నీరుగట్టువారిపల్లి చేనేత వస్త్రాలకు ప్రసిద్ది. ఇక్కడ 40,000 మంది వరకు చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నారు. వీరికి అనుబంధంగా గతంలో పట్టుపురుగుల పెంపకం సాగించేవారు. దానికి సరైన ప్రోత్సాహం లేక ప్రస్తుతం పట్టుసాగుకు రైతులు దూరంగా ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లో నీటి వసతి కోసం చేపట్టిన హంద్రినివా, గాలేరు నగరీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. కాలువలను పూర్తి చేస్తే కృష్ణా జలాలను ఈ ప్రాంత రైతాంగానికి అందించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజల నుంచి వినిపిస్తున్న మరో ప్రధానమైన డిమాండ్ కడప బెంగళూరు రైల్వే లైన్. 2008లో 2061 కోట్లతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరిసగం వాటాతో ఈ రైల్వే లైన్ నిర్మించడం కోసం ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. 255 కిలోమీటర్ల పొడవుండే ఈ రైల్వే లైన్లో 50 కిలోమీటర్లు మన రాష్టంలో నిర్మించాల్సి ఉంది. దీనికి భూసేకరణ విషయంలో అడ్డంకులు ఏర్పడటంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లడానికి విద్యార్థులకు, రైతులకు, వ్యాపారస్తులకు సులువుగా ఉంటుంది. 2,000 కోట్లతో కడప నుంచి తిరుపతి వరకు నిర్మిస్తున్న హైవే పనులు జరుగుతున్నాయి. అలాగే మదనపల్లి నుంచి తిరుపతికి మరో హైవేని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. మదనపల్లి నగరానికి బైపాస్ రోడ్డు లేకపోవడం వల్ల రాయలసీమ ప్రాంతం నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు మదనపల్లి టౌన్లో నుంచి వెళుతుండటంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లెకు రింగ్ రోడ్డు నిర్మించాలన్న డిమాండ్ అక్కడి ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇక ఆరోగ్యం విషయంలో రాజంపేట పార్లమెంటు పరిధిలోని ప్రజలు అటు తిరుపతికో, ఇటు కర్ణాటక రాష్ట్రంలోని వేలూరుకు, బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భౌగోళికంగా రాయలసీమ ప్రాంతానికి మధ్యలో ఉండే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తే ప్రజలకు ఎంతగానో సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.